రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తే 4,000 కూడా ఇవ్వడం లేదు. కానీ కొందరు అధికారులు మాత్రం బ్యాక్ డోర్ నుంచి కోట్లకు కోట్లు తరలించేశారు. నల్లబాబులతో చేతులు కలిపి బ్లాక్ అండ్ వైట్ దందాకు తెరలేపారు. ఇలాంటి అక్రమ మార్కులపై కొరడా జులిపించింది కేంద్రం. ఏకంగా 27 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో 6 అంతగా ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేసింది. పెద్ద నోట్ల రద్దును 2 చేతులా క్యాష్ చేసుకున్నారు కొందరు బ్యాంక్ అధికారులు. 2000 కోసం బ్యాంకుల వద్ద రోజంతా నిల్చుంటున్న సామాన్యులను పట్టించుకొని కొన్ని బ్యాంకులు బడాబాబుల సేవలు మాత్రం తరించాయి. వారి దగ్గర గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన బ్లాక్ మనీని వైట్ గా మార్చేసి భారీగా కమిషన్లు తండుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత చాలా మంది బ్యాంక్ అధికారులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇలాంటి వారందరిపై ఓ కన్నేసి ఉంచింది కేంద్రం. నోట్ల మార్పిడిలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆర్బీఐ పలుమార్లు హెచ్చరించింది కూడా. అయినా కొందరు బ్యాంక్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలకు తెరతీశారు. నిబంధనలను తొంగలో తొక్కి నోట్ల దందా నడిపారు. ఇలా చేతులు మారిన 5.7 కోట్ల కొత్త కరెన్సీని ఇటీవల బెంగళూరులో పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. ఇక లాభం లేదని గ్రహించిన కేంద్రం అక్రమార్కులపై కొరడా జులిపించింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిన 27 మంది బ్యాంక్ అధికారులను సస్పెండ్ చేసింది. 6 ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసింది. ఇంతకు ముందు పై బ్యాంక్ అధికారులు అక్రమ లావాదేవీలు చేపడుతున్నారని తెలిసి పలుమార్లు ఆర్బీఐ హెచ్చరించింది. తమ సూచనల మేరకు నడుచుకోవాలని పేర్కొంది. కొన్ని కేసుల్లో అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ లావాదేవీలకు తెరతీశారని తెలిసి వారిని సస్పెండ్ చేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అక్రమ పద్ధతులను అసలు సహించేది లేదని, ఈ కార్యకలాపాల్లో పాలు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 27 మంది బ్యాంక్ అధికారులను సస్పెండ్ చేసి 6 ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసినట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ పలు బ్యాంకుల్లో సోదాలు నిర్వహించింది. వారిచ్చిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన అధికారులపై చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మరికొందరు బ్యాంకు మేనేజర్లు అధికారులపైన వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.